పానీపూరి బండి దగ్గర అయితే ఉన్నాము. ఇతనికి అమ్మాయిల ఫాలోయింగ్ భయంకరంగా ఉంది. నన్ను అడిగితే సాఫ్ట్వేర్ అవన్నీ చేయకుండా పానీపూరి బండి ఒకటి పెట్టుకున్నాం అనుకో, రాజాలాగా అమ్మాయిల ఫాలోయింగ్ తో అలా చేయొచ్చు. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు. उसको नहीं तुमको कार्तिक बट्टू अच्छा है तुमको. సరే టుడే ఎంత టైంకి ఇక్కడ పెడతావు నువ్వు బండి? 3 o'clock. డైలీ ఇన్కమ్ కెత్తా? 3000. డైలీ ఇన్కమ్ 3000 డైలీ. ज़्यादा कम नहीं. హైయెస్ట్ ఇన్కమ్. ఫ్లాష్ బ్యాక్. చాలు 50 తిన్నాను. 42 తిన్నావయ్యా? 50 తిన్నాను. కావాలంటే గీతలు లెక్క పెట్టుకోవయ్యా, 42 ఉంటాయి. 50 తిన్నా నాకు తెలీదా? వడ్డించిన నాకు తెలీదా? 42 ఉన్నాయి. నేను ఒప్పుకోను, నువ్వు అన్ని దొంగ లెక్కలు చెప్తున్నావు. నేను తిన్నాను. కావంటే మొత్తం దులిపే, మళ్ళీ మొదటి నేను తింటాను. A few minutes later. 10K 10,000 హైయెస్ట్ ఇన్కమ్ ఎప్పుడు వచ్చింది చెప్పు, సిగ్గుపడ మాకు. 5K 5,000 3-4 ఆగే డైలీ. డైలీ नहीं, 12 सादा तो नहीं. అవునా? ఆల్రెడీ 20 దాకా కవర్లు పడిపోయి ఉన్నాయంట. 3 o'clock నుంచి 100 మెంబర్స్ వస్తారా? 100 మెంబర్స్ డైలీ. అచ్చా ఓకే. అమ్మాయిల ఫాలోయింగ్ అచ్చా హై తుమ్కో? तुमको लवर है? तुमको लवर है? గన్నెత్తారా చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. ఎంత చదువుకున్నావు నువ్వు? స్టడీ క్యా స్టడీ నై నో స్టడీ. 10th క్లాస్, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, బీటెక్ 12. 12th క్లాస్ అయితే చదివాడంట. కానీ ఇప్పుడు 12th క్లాస్ చేసి జాబ్ చేస్తా ఉంటే 12,000 20,000 వచ్చేది. ఇప్పుడు బ్రోకి దాదాపుగా 50,000 దాకా పైన వస్తుంది, అంతే కదా? 50 ఆగాయంట. కాబట్టి మీరు కూడా చదువుకోకుండా ప్రో పక్కన పానీపూరి పెట్టండి, సరేనా? నేనైతే ప్లాన్ చేస్తున్నా, మీరు కూడా ఏం మాత్రం ఆలోచన చేయకుండా ప్లాన్ చేసి పానీపూరి బండి పెట్టండి. బాబాయ్కి ఫాలోయింగ్ ఎక్కువ ఉన్నట్టుందే. అమ్మాయిలు ఎక్కువ అంటాడు. సోమవారం రా ఎక్కువ ఉంటారు అమ్మాయిలు అంటున్నాడా? చిన్న కథ కాదే. ఏం పేరా తెలుసా? ఏం పేరా? మామూలు సండే షాపింగ్ వదిలినప్పుడు వస్తాం, తింటాం. హాస్టల్ మీరా? నువ్వు కూడా హాస్టలే. సరే కానీ ఇన్కమ్ 3,000 అంట రోజుకి. ఏమనిపిస్తుంది నీ ఒపీనియన్ ఏంటి? కష్టపడితే పని చేయాలి కన్నా, కష్టమే కదా ఏదైనా పని చేసుకోవడం, అంతేగా. కష్టమే కానీ పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా కష్టమే కదా. ఈయన ఇంకా సెట్ కాలేదు కాబట్టి చేసుకుంటున్నాడు. ఆయన కథ అయింది. నువ్వేం చేయాలనుకుంటున్నావు? చదువుకో మంచిగా, చదవకపోతే మన ఇదే పరిస్థితి, చదవకపోతే ఇదే పరిస్థితిగా. నువ్వు ఏదో పానీపూరి బండి గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. ఏదో సెట్ అవ్వాలా, ఏదో సెట్ అవ్వాలి. కట్లెట్ బిర్యానీ బిర్యానీ సాదా బిర్యానీ. బిజినెస్ అమ్మాయిల ఫాలోయింగ్ భలే ఉందంటే. చిన్నగా కాదు కూడా లేదు, ఉండదా అంత ఫాలోయింగ్? మాకు యాడిది, మేము హాస్టల్లో పిల్లలం, ఫోన్లు కూడా లేకపోయా. హాస్టల్ అమ్మాయిలు వస్తుంది. అంతేనా? ఏం చిల్లరగాళ్ళు ఉన్నారా మీరు? పానీపూరి తినేదానికి రారు మీరు, అక్కడ ఉండే అమ్మాయిల కోసం వస్తారు, అంతేనా? సెటిల్ అయితే మన దగ్గరికి వస్తారు. సెట్ చేసుకుంటే మన దగ్గరికి వస్తాడు, ఆయన దగ్గర రారు. సెటిల్ అయితే ఓకే బ్రో, థ్యాంక్ యూ. మిమ్మల్ని నేను బాగు చేయలేను రా. ఇలాంటి మరికొన్ని కామెడీ వీడియోస్ కోసం మన సాస్ టీని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.